శ్రీమాత్రే నమః. ఆషాఢ మాసం అనగానే అమ్మవారు గుర్తొస్తారు. మరి ముఖ్యంగా ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకాంబరి అలంకరణ అనేది విశేషంగా చేస్తూ ఉంటారు. అయితే ఎవరి శాకంబరి దేవి? శాకంబరి దేవిని శతాక్షి అని కూడా అంటారు. ఎందుకు? ఆషాఢ మాసంలోనే శాకంబరి దేవిని ప్రత్యేకంగా ఎందుకు పూజిస్తారు అనే విషయాలను, అలాగే శివానగర్ శ్రీ కనకదుర్గ ఆలయంలో జరిగినటువంటి శాకంబరి అలంకరణ ఉత్సవాలను గురించి ఈ వీడియోలో చూద్దాం. ముందు రోజే అమ్మవారికి అన్ని కూరగాయలను తీసుకొచ్చేసామండి. వాటిని సెట్ చేసుకుంటున్నాం అనమాట. అమ్మవారికి ఎలా ఏవి ఎక్కడెక్కడ పెట్టాలి అనేది అన్ని కూడా మేము సెట్ చేసుకుంటున్నాము. అలాగే అమ్మవారికి ఏమేం కూరగాయలు తీసుకొచ్చాము అనేది ఇప్పుడు చూద్దాం. ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు తీసుకొస్తామండి. తెల్ల కాకరకాయలు, నల్ల వంకాయలు, బీట్రూట్, గోంగూర, ఆలుగడ్డలు, బంగాళదుంపలు అంటారు కదా అవి, అలాగే ఇంకా గోంగూర, అదే పుంటి కూర అంటూ ఉంటారు కదా, గోంగూర, క్యారెట్, నల్ల కాకరకాయలు, అలాగే నిమ్మకాయలు, నిమ్మకాయల మధ్యలో సన్న మిర్చి, పుదీనా, చుక్క కూర, పాలకూర, కరివేపాకు, మెంతి కూర, బచ్చలి కూర, తోటకూర, కొత్తిమీర, ఆకుకూరలన్నీ సపరేట్ గానే కట్టేసామండి దేని దానికే. ఇక దొండకాయలు, బెండకాయలు, బజ్జి మిర్చి, ఉల్లిగడ్డలు, కందగడ్డ అదే చిలకడ దుంపలు. ఈ సీజన్ లో ఏవి దొరికితే అవి అండి, మిస్ చేయకుండా ప్రతి ఒక్క కూరగాయలు అనేవి అన్ని తీసుకొచ్చేసి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాము. ముల్లంగి, అరటికాయ, కాలీఫ్లవర్, పొట్లకాయ, క్యాబేజీ, సోరకాయ, బీరకాయ, ములక్కాయ, దోసకాయ, రాసగుమ్మడి, సోరకాయ, అనపకాయ, బఠానీలు, టమాటాలు, దోసకాయ, కూర దోసకాయ, కీరాలు, సన్న పచ్చిమిర్చి, బేబీ కార్న్స్, మష్రూమ్స్, మామిడికాయలు, పచ్చి మామిడికాయలు, బూడిద గుమ్మడికాయ, పుల్లగంద అదే కంద అంటారు కదా, కంద. ప్రతి ఒక్క కూరగాయ దొరికిన అన్ని తీసుకొచ్చి పెడతామండి అమ్మవారికి. మరుసటి రోజున ఉదయమే అమ్మవారికి పంచామృతాభిషేకం చేసిన తర్వాత అమ్మవారికి కొత్త చీర కట్టించి ఆ తర్వాత ఈ కూరగాయలన్నింటితో అలంకరణ చేయడం అనేది ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఈ శాకంబరి అలంకరణలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారిని చూడడానికి రెండు కనులు చాలవండి. అంత అందంగా మా గురువు గారు శ్రీ విజయ్ కుమార్ శర్మ గారు చాలా ఓపికగా అమ్మవారిని అయితే ఎంతో అందంగా తీర్చిదిద్దుతారండి. ఆయనకు చెల్లిందండి. ప్రతి అమ్మవారిని కూడా చాలా చక్కగా అలంకరణ అయితే చేస్తారు. ఓం శ్రీమాత్రే నమః. చూడండి ఎంత బాగుందో అమ్మవారు. కూరగాయల మధ్యలో అచ్చం శాకంబరి దేవి అప్పుడు ఎలా ఉందో మనం ఈ కథలో విన్నట్టుగానే ఉంది అన్నట్టుగా అనిపించింది నాకు. ఇప్పుడు మనం ఆ కథా విశేషాలను గురించి తెలుసుకుందామండి. ఇంతకీ శాకంబరి అమ్మవారు ఎవరు, ఎందుకు ఆవిడ ఈ అవతారాన్ని ఎత్తారు అన్న విషయాన్ని గురించి ఇప్పుడు చిన్నగా తెలుసుకుందాం. పూర్వం హిరణ్యాక్షుని వంశంలో దుర్గముడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఒకరోజు దుర్గముడు రాక్షసుల గురువు అయినటువంటి శుక్రాచార్యుల వారి వద్దకు వెళ్లి దేవతల చేతిలో ఎప్పటికప్పుడు రాక్షసులు ఎందుకు ఓడిపోతున్నారు అని అడిగాడు. అప్పుడు శుక్రాచార్యుల వారు దేవతల దగ్గర, బ్రాహ్మణుల దగ్గర వేదాలు, వేద మంత్రాలు, గాయత్రి మంత్రాలు ఉన్నాయి. ఈ గాయత్రి మంత్ర జపం బ్రాహ్మణులు చేసి వేద మంత్రాలతో యజ్ఞం చేసి దేవతల కడుపు నింపినంత కాలం దేవతల చేతిలో రాక్షసులు హతమవక తప్పదు అని చెప్పాడు. వెంటనే అతి రాక్షసుడైన దుర్గముడికి వేద మంత్రాలు దేవతల దగ్గర నుండి లేకుండా చేయాలనే దురాలోచన అతనిలో కలిగింది. బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేశాడు. బ్రహ్మ తన ధర్మంగా వరం కోరుకో అని అడిగాడు. భూలోకంలో ఉన్న బ్రాహ్మణులు వేద మంత్రాలు మర్చిపోవాలి అని అన్నాడు. అంతేకాదు ఆ మంత్రాలు నాకు మాత్రమే గుర్తుండాలి అని కోరుకున్నాడు. తప్పనిసరి పరిస్థితిలో బ్రహ్మ వరం ఇచ్చాడు. ఆ క్షణం నుండి బ్రాహ్మణులు, దేవతలు వేదాలు, మంత్రాలు మర్చిపోయారు. వేదాలు లేక యజ్ఞాలు ఆగిపోయాయి. యజ్ఞం లేక దేవతలు బక్క చిక్కిపోయారు. చిక్కిన దేవతలు వర్షాలు కురిపించలేకపోయారు. దీంతో 100 ఏళ్ళు భయంకరమైన కరువు వచ్చింది. తిండి తిప్పలు లేక భూమి బీటలు వారి మనుషులంతా
చివరకు నరభక్షకులుగా మారే పరిస్థితి వచ్చింది. పూర్వజన్మ తపశ్శక్తి ఉన్నటువంటి ఋషులు హిమాలయ పర్వతానికి వెళ్లి వేద మంత్రాలు లేవు గనుక అంబా అంబా అని ఓపిక లేకపోయినా అన్నారు. అప్పుడు ఒక రూపంలో అంబ ప్రత్యక్షమైంది. ఆ రూపానికి చాలా చేతులు, కాళ్ళు, పాదాలు, చాలా శిరస్సులతో, అనేకమైనటువంటి కన్నులతో ప్రత్యక్షమైనది. సంస్కృతంలో శత అంటే అనేకం అని అర్థం. అందుకే అమ్మవారికి శతాక్షి అని పేరు వచ్చింది. అనేక కన్నులతో ప్రత్యక్షమైంది కాబట్టి శతాక్షి అనేసి పేరు అమ్మవారికి. అలా ప్రత్యక్షమైన అమ్మవారు వారి పరిస్థితిని చూసి కన్నీరు కార్చి వారికి తినడానికి ఒళ్ళంతా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో ప్రత్యక్షమయ్యి వారికి క్షణంలో వంటగా మార్చి పెట్టగా తిని ఓపిక తెచ్చుకొని అమ్మవారిని ఉమే శాకాంబరి శ్వేతే కృష్ణే కైటబనాశిని రక్ష రక్ష మాం రక్ష అని భక్తి ప్రపక్తులతో అమ్మవారిని స్తుతించారు. ఆ తర్వాత అమ్మవారికి తమ పరిస్థితిని విన్నవించగా శాకాంబరి దేవి కమలాసనంలో కూర్చొని ఒక చేత్తో ధనస్సును, పిడికిలితో వరి మొలకలను, ఇతర చేతులతో దుంపలను, చిగురుటాకులను, పండ్లు, రకరకాల కూరగాయలు, పుష్పాలు, రకరకాల ధాన్యాలతో కూడిన ఒక పెద్ద వృక్షంలా దర్శనమిచ్చింది. ఆ ప్రజలంతా ఆ కూరగాయలు, పండ్లు తిన్నారు. ఎంత తిన్నా తరగని అక్షయంలా ఉన్నాయి. అలా అమ్మవారి కరుణా కటాక్షాలకు ప్రతీక ఈ శాకాంబరి అవతారం. శాకాంబరిగా అలా జీవుల ఆకలి తీర్చిన పార్వతీదేవి దుర్గమ్మగా తన నుండి ఉద్భవించిన కాళిక, శాంభవి, భైరవి, త్రిపుర, సాంబవి మొదలైనటువంటి 32 శక్తులతో దుర్గమాసురుణ్ణి తన భీకర సైన్యాన్ని 9 రోజులు భీకర యుద్ధం చేసి దుర్గముణ్ణి సంహరించింది. అలా దుర్గముడు మరణించడంతో దేవతలు, బ్రాహ్మణులు వేదపఠనం చేయడంతో మళ్లీ ప్రపంచమంతా పచ్చగా కలకడలాడింది. అలా దుర్గముని సంహరించింది, లోకాలకు ఆహారం ఇచ్చి బ్రతికించింది. అమ్మవారు శాకాంబరి దేవిగా ఆవిర్భవించింది ఈ ఆషాఢ మాసంలోనే. అందుకనే దుర్గమ్మను శాకాంబరి దేవిగా ఆషాఢ మాసంలో కొలుస్తారు. ఈ శాకాంబరి దేవిని కొలిచిన, స్తోత్రం చేసిన, ధ్యానించినా కానీ అన్నపానీయాలకు లోటు ఉండదని అంటారు. మన ఛానల్లో శాకాంబరి హారతి పాటను డిస్క్రిప్షన్ లో పెట్టాను. అది మీరు రోజు విన్నట్లయితే అమ్మవారి కరుణా కటాక్షాలను పొందవచ్చు. ఇక శాకాంబరి అలంకరణ చేసిన మరుసటి రోజున కూరగాయలన్నింటినీ తీసేసి పక్కన పెడతారు. తర్వాత అమ్మవారిని ఇలా అలంకరిస్తారు. చూడండి అమ్మ ఎంత అందంగా ఉందో. ఎలా చూసినా అమ్మ సౌందర్యవతే కదా. ఇలా కూరగాయలు తీసినవి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారన్నమాట. గుడికొచ్చి భక్తులు తీసుకెళ్లొచ్చు. అలా తీసుకెళ్లినవి అమ్మవారి ప్రసాదంగా ప్రతి ఒక్కళ్ళు అన్నీ కలుపుకొని వంట చేసుకొని తింటారు. అలా తినడం ద్వారా వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయని, అమ్మవారి కృప కలుగుతుందని భక్తుల విశ్వాసం. సో ఇవ్వండి శాకాంబరి అమ్మవారి గురించి నాకు తెలిసిన విషయాలను మీకైతే వివరించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వారైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఎనేబుల్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.